ఓ బుజ్జి నీ మొగ దగ్గర పోవా ఇంకా ఏం పోవాలి ఇన్ని రోజులు మంచిగానే కూడున్నాం మంచిగానే ఉండేది ఏమైందో ఏమో తాగొచ్చిండు ఇక నీ దగ్గర దాచి పెట్టుకునేది ఉన్నది కొట్టిండు ఎటు పడితే కట్టే అందుకే నా మనసు తిరిగిపోయింది నేను పోను మరి ఊకుంటాడా మళ్ళా మీ అత్తమా లేరా అందరు మా ఉన్నారు ఉండకుంటే ఏ పోకు బుజ్జి ఏమైతుంది ఏమన్నా నన్ను కొట్టిండా తిట్టిండా తాగొచ్చిండు కాబట్టి అట్లా చేసుకున్నాడు నువ్వు అంటే ఇట్టమే కదా అంటారు ఏం చెప్పేటట్టున్నది వాళ్ళ కాళ్ళని కొడితేనేమో ఏర్పాటవు నన్ను కొట్టే కదా దీన్ని కొడతాడు పిల్లలు కొట్టాలి లేకపోతే ఎవరు కొడతారు అరే ఎంత ముద్దుకు కలిసి ఉండేది గట్ల ఎత్తారే చెయ్యరు నిజం మళ్ళీ చూసి నేర్చుకోవాలి ఎంత మంచిగా కలిసి ఉంటారు చెయ్యలేదు నిజమాట కానీ చెప్పుకుంటే ఇజ్జే పోతుందని నేను ఎప్పటికీ చెప్పుకుంటలేను గాని ఈ పంతమాలుగా చంపిండాడు తాగచ్చి ఏం చేయాలి నా రాత అట్లా పాడైంది అవు గాని ముసలోడు ఎప్పుడన్నా కొట్టిండని నన్ను కొట్టాడు మరి నన్ను కొట్టిండు నేను ఎట్లుకోవాలి మొగడన్నాక కొట్టడా అని అంటాను నువ్వు తాగొచ్చి కొట్టిండు తాగొచ్చినాక కొడితే మనం ఈపులు వాళ్ళకి కొట్టాలి పోవద్దు అసంటప్పుడు అప్పుడే ఏర్పాటు అవుతుంది మరి ఎట్లా అద్దలు పెడతావు పెట్టు నువ్వే పెట్టు 4 వద్దులు ఆయన దగ్గరికి పోకపోతే ఆయనకి రోగం తిరుగుతుంది అత్తడు అంతవరకు సపరేట్ ఉండాలి మనం గంతే నేను పోతానా 2 రోజులు దాకా పోతాయి పిల్ల ఎన్ని రోజులు అంటే ఉంటా ఆడొచ్చేదాకా ఇన్నే ఉంటా ఆడొచ్చిన కాలు మొక్కినాడు పోతే లేకపోతే లేదు మళ్ళా బగ్గా కొడుతున్నట్టాడు కొడతాడు ఆ కాలు రెక్కలు ఇరగొట్టా నువ్వేనా సరే నేను పోతానా మా మామ ఇంటికాడ ఉన్నాడు అన్నం ఎత్త తింటాడు నీ మగడు కొట్టిండేమో చెప్ప మీ అత్తగారింటికి మా అత్తగారింటికి పో మీ అత్తగారింటికి పో మామ ఓ మామ గీడవన్నవేందే గిడ కాకపోతే పోయి బజార్లో వండనా కోడలు గట్ల కాదే ఆగమ్మామ ఇంట్లో ఫ్యాన్ కింద వండకపోయినావు దాని కింద వంటే అదేడ దిగి నా మీద పడుతుంది అన్న భయానికి ఈ బయటకు వచ్చి వండుకున్నా లుక 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 అంటాది ఫ్యాను లుక 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 అంటాది ఫ్యాను మొగోడని మొలకలక రమ్మంటే తెల్లెలకని చూసి ఎల్లెలకల పడ్డాడట ఆయనగా ఫ్యాన్ ఊయినంత మాత్రాన మీద పడుతుందానే నా భయం నా పానం పోతుందని కాదు కోడలు నా పానం పోతే నీ పానానికి ఎవరు కావాలంటారని సాల్గంతి ఎవరన్నా ఇంటే నిజమే అనుకుంటారు నిజం అనుకోకుండా మంచిదే గానీ అబద్ధం అయితే అనుకోవద్దు సరేగందా అన్నం ఎత్త అన్నం తిందు అరే నేను ఇంకా అన్నం తినలేదు కదా మరిచిపోయినా నేను మర్చిపోతావు గట్లుంటది నీ సంగతి అన్నం తిన్న ముచ్చట తినని ముచ్చటే మర్చిపోతావు నన్ను కాపాడుకుంటూ వస్తాడట మా మామ ఏదో కోడలు బాహుబలి అంత కాకపోయినా కట్టం పంత కష్టపడతా నీ కోసం పడతావు రేపు గుండు కొట్టిస్తా గాని గుండునా నాకెందుకు మరి కట్టపట్ట గుండు ఉండాలి కదా దా అన్నం ఎత్తా మాటలకేం తక్కువలేదు మామ కోడలు మంచిగానే మాట్లాడుతుంది సరే సరేనే ఇద్దరం అర్థం గాని నల్ల పొక్క తవ్వి లైన్ ఎత్తాం అయ్యి అయిపోయిన తర్వాత సాయంత్రం మరి మాకు నా ఇంటికి పైసలు ఇచ్చి కొద్దిగా మంచిగా కలుసుకున్నాం అనుకో పని తొందరగా అవుతుంది మంచిగా అవుతుంది నువ్వు బరాబర్ ఇస్తే బర్రె తాడాసంటి గోల్డ్ చైన్ వేసుకుని తిరుగుతుంది మేడలా సరే సరే రేపు అత్తంతి ఓకే ఏదరా ఇట్లా వచ్చినావు ఏం లేదురా అయితే కదా పోతానవారా ఇయ్యాలేం లేదురా రేపు నల్ల పొక్కదో పోవాలి అయితే కానీ గిడ వస్తావా అందులో ఉన్నది పోదాం ఈ బట్టలు తున్నారా వేరే ఊరి వాళ్ళు వేరే బట్ట వేసుకోపో ఎందుకురా ఏమైనా ఫంక్షనా ఏ ఫంక్షన్ కాదు పంచాయతీ ఉన్నది పంచాయతీ అంటే పెద్ద మనుషులను పట్టుకోపోవాలరా 10 రూపాయలు కైకిలు పోయి కమలు పట్టుకోపోతే ఏమవుతుందిరా ఏ పెద్ద మనిషి వద్దురా అంత అంగడి అవుతుంది వెనకటికి నియాస్ అంటాడే మటన్ షాప్ పోయి కిలంతా చికెన్ కొట్టుమన్నాడట అరే పంచాయతీ అన్నాక 10 మందికి తెలుసు కామన్ ఇంత మాత్రం పెద్ద మనుషులు అర్థంటవా పంచాయతీ అంటే అంత పెద్ద పంచాయతీ ఏం కాదురా నా పిల్లలు ఇచ్చిపెట్టి వాళ్ళ అవ్వగారింటి పోయింది ఎందుకురా నీ పిల్లని తాగచ్చి కొట్టినావా అబ్బా నీకైతే తెలుసురా ఎందుకంటే నేను కూడా నా పిల్లని తాగచ్చి కొట్టినా కాబట్టి సిగ్గులేదు మరి పోయి తీసుకొచ్చినావరా నీ పంచాయతీ అని వచ్చి నా పంచాయతీ ఎందుకు ముందర పెడతాను గాని సరేగా నువ్వు అక్కడ ఏం మాట్లాడుకుంటే అట్లా రా అని అమ్మాడు అంతే మరి అంతమంది ఏమన్నా చూసుకుంటావా
అంతకంటే ఎక్కువ చూసుకుంటారా? కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా. రోగం వచ్చిందని డాక్టర్ దగ్గర పోతే ఏదంగా వచ్చిందని ఎక్కిరించినాడు నీ అసంటాడు. ఆపత ఉన్నదని నీ దగ్గర కదా గివన్నీ మాట్లాడుతున్నావేంద్రా? సరే సరే ఇక అవన్నీ ఎందుకు కానీ ఉండు, నేను తయారవుతా. నేను ఇక్కడ ఏం చేయాలరా? నేను కూడా పోయి తయారైతా. మరి పో. అంతే కోడలికి అంతే ఇక. అగో మామ, నీ ఎంటికల కొడుకు ఎవన్నో ఏనుగసంటోని ఎగేసుకొని వస్తాడు. ఎంతటి ఏనుగాసంతో ఎంబడేసుకొచ్చినా మళ్ళా మర్రిపోయేటప్పుడు మన చేతిలో పీనుగా అయిపోవాల్సిందే. ఏం చిచ్చా మంచేనా? ఏం మంచి నిజం చెప్పాలంటే అన్న గురించి బుద్ధి అయితే లేదు. గందుకే నారా ఇంతకుముందు రాగా దాబాగా రాపి చపాతీ తిన్నావు. అక్కడ చూసినావా మామ, గట్లుంటది మనసులో తీరు. జరా నువ్వు ఆవు కోడలు ఏం పని మీద వచ్చారు మీరు? ఏం లేదు పెద్ద మనిషి, మావాడు తాగొచ్చింది, మీ బుజ్జి ఎలగొచ్చింది కదా, మీరు ఒక 4 మంచి మాటలు చెప్పి గడ్డి మెలిగినట్టు మా బండి మీద ఎత్తే మేము తీసుకుపోతాం. కొంచెమన్నా సిగ్గుసేరం ఉండాలి. అడిగినోనికి అడిగిపిచ్చినోనికి వచ్చిన దారెంబడే బొర్రి. ఈయనే ఉన్నారనుకో గాజులు వేపిచ్చి గాడిద దింపిస్తా. ఏమనుకుంటారు? రే ఎవనివిరా నువ్వు? అడు తాగొచ్చి కొట్టింది నిన్నానన్న ఏమో రీతి లేనో నెంబడొచ్చి నీతి మాటలు మాట్లాడతాను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అబ్బా గట్లానకే వచ్చావు. ఆహా, మా నిన్న అనుకొని తిట్టాలా? నీ అబ్బాయి ఆరపడగొట్టానే అనుకుని మళ్ళీ అన్నా. ఏంది తంతవా? ఎట్టున్నారో చూసినావు కదా, నా పెండ్లం బంగారం కుదబెట్టి పెంచిన ఈ బాడీ బొత్తలో గుద్దిననుకో ఆ బక్కోని బొత్తలకెళ్ళి పేదలు బయటికి రావాలి. ఇది గుద్దుతావా? ఏది గుద్దు గుద్దు, నీ బొక్కనాడు నా బోరేసి నీ రక్తం రంజాలు నింపి తాపక బుక్కలు అవుతాయి ఏమనుకుంటా నా గురించి. ఈడికొచ్చి నా మామ మీద చేసే దమ్మున్నదా నీకు? తెల్ల బొబ్బరిత్తులు ఎక్కున్నావు, పిసికితే పిరికడైతావు. నీ ఎవ్వరు నా ఇంటికి వచ్చి నన్ను మామని పిలుస్తావు. రాజుగా నీ పిల్ల నన్ను కొట్టాలని చూస్తాను వేంద్రా. నన్ను కొట్టిన బెంగ తాపలేరా? ఇది న్యాయం కాదురా, ఇది కరెక్ట్ కాదు రాజుగా. ఇగో శిచ్చా, మేమేదో మంచిగా మాట్లాడదాన్ని తీసుకుపోదాని అంతే విజయలు ఉల్లేస్తారేందే? నేను రానుకో, నీకు అండుకొని షాట కాకపోతే మా అందరం కలిసి ఆడుకొని తిను, అంతేగాని నేను రాను. నీకు నాకు విడాకులే. ఎవరు తాగత్తలే రానే, ఒక్కలే తాగత్తా నానే. బాగా నెరిగేస్తాను నువ్వు. అందరు పెండ తింటారా, నువ్వు కూడా తింటావా? చెప్పు మరి. మరి లేదంటే గట్టేటి పోయి మరి పెద్ద మనిషిని పిలిపించుకొని నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పి పారా పెద్ద మనిషిని పిలిపించి మీరు ఇచ్చే మర్యాద ఇదా? మీ ఇంటికి ఇద్దరు మనుషులతో చేసే మర్యాద ఇదా? ఇంటికి అత్త కూర్చోబెట్టి పుక్క నేను ఇచ్చే చేత కాదు కానీ నేనేదో ఆశపడి అత్తిని. ఎవర్రా ఈ కేంద్ర మర్యాద ఇచ్చేది? అరే నా ఊనికి నేనే మర్యాద ఇస్తలేను. ఎవరే నువ్వు అసలు? అరే ఏంద్ర రాజుగా ఇదంతా చిల్లర చిల్లర చెప్తాను కదా. చిల్లర చిల్లర కాదు, అసలే అంటే నాకు ఇష్టం లేదు. బలవంతంగా నువ్వే పెద్ద మంచి ముచ్చండి మంచి మర్యాద మాట్లాడు. నువ్వు ఇంటి మర్యాద మాట్లాడు. పళ్ళు సంగతి నేను మాట్లాడతా, నేను మాట్లాడతా, నేను ఏంటో మాట్లాడలేదు. నేను మాట్లాడుతానే మొగం మీద చేస్తాను, గట్ట కట్టున్నా నీ చేస్తాను నా ఇంటికి. ఓ మామ అటు నుంచి అటేదోలే మళ్ళీ రాజిక్క. ఓ ఎంటికలు ఇరబోసుకొని వచ్చిండు, మంత్రాలు చేసినోడు వచ్చినట్టు. దొంగ బాడుకావు. ఆ ఎంటికలు ఎప్పుడు అగ్గి తరగ పెడతా గాని. నేను మాట్లాడతా కదా. అరే కాదే మొగం మీద చేస్తుందా? చూడవే నేను మాట్లాడతా అంటాను కదా. నువ్వు నిలవ ఫస్ట్ నువ్వురా. అదిగా చిచ్చా, చేసిన తప్పు చేసి సంసారం లెక్క పోరని దొలకపోతానంటే ఎట్లా పంపుతాను ఏంబడి? ఏంటి తప్పు చిచ్చా? అది ఎట్లా మాట్లాడతా చూసా? ఎవరైనా మొగలు ఎట్టేస్తాను. అదే ఇప్పుడు ఇద్దరు మొగుడు పిల్లల్ని నిలదీసి మీరేం బాగుపడతారే? మీకేం న్యాయం అవుతుంది పెద్ద మనుషులకు? అంటే మా బుజ్జిని పంపించి రోజు బజ్జీలు రాలగొట్టుకోమంటావా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీ బుజ్జి రోజు కొడతావా? కుండ పోతే పోయింది కానీ కుక్క గుణం తెలిసినట్టు
నా కోడలు ఈయనకిచ్చి పెళ్లి చేసినందుకు ఈయన గుణం తెలిసింది. అది ఇక్కడన్నా మంచిగా ఉంటది. ఉండని నువ్వు ఏ శిక్ష ఏం మాట్లాడతావు? మరి నేనే మాట్లాడతాను. అవో అరే ఆయన మంచిగా మాట్లాడాలంటే మనం మంచిగా 90 ఆడరా, అప్పుడు ఆయన మంచిగా మాట్లాడతాడు. ఏ ఊకురా, ఊకే 90 మంది అని. ఆ మంది ఒకటి నా కథకి దాకా వచ్చింది. అందుకే ఇంట్లో కయ్యం అయితే అంటే సారే వచ్చి బీరా బాగాట కట్టున్నది నీ ముచ్చట. ఇగో శిక్ష ఏదో ఒకటి చేసి నా పిల్లని పంపించి ఉపాయం చేయి. ఊళ్ళో 10 మంది 10 రకాలు కనుక్కుంటారు. ఇగో మందితోటి నాకు రంది లేదు. ఎవ్వలేమన్నా అనుకోని మా అక్క బావకి నేను మాటిచ్చిన నా కోడలు పంపానని. అది ఈయనే ఉంటది. రాదు రాదు రానే రాదు. రావే నేను మాట్లాడతాను. ఎంత ఓపిక ఉండాలి ఏం కదా చేసే సక్క. అయ్యో ఇక నువ్వు కనుక చేసిన సక్క మీ వాడు ఏం చేసిండు? ఇక ఏం చేసిండు? అరే ఏం చేస్తాడా అట్లా. చిచ్చా నేను ఉన్నా కదా నీకెందుకు, నేను సెట్ చేస్తా కదా మొత్తం, నీకెందుకు? నాకు తెలుసు నువ్వు ఎత్తావు, నాకు తెలుసు నీకు నాకు తెలియదు. నాకు తెలుసు నీకు. అరే నేను ఉన్నాయి కదా నీకు, నో ప్రాబ్లం. ఓకేనా? నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటా కదా నీకు. నువ్వు ఎత్తావు నాకు తెలుసు. అగో నువ్వేంది మామ గివాళ్ళని తీసుకొని వస్తాను? అరే నా కొడుకు మంచోడు, కోడలు పెళ్ళి అన్నాక ఎన్నో లొల్లులు కొట్లాట్లు ఉంటాయి. ఓర్చుకొని నేర్చుకోవాలి. ఓపిక పట్టు, పో పోయి సంచి చదువుకొని రాపో. ఏంది దీనికి నేను మోనే మోను. పెద్ద మనుషులు చెప్తే నేను తెలియలేదా నీకు? నేను 20 మందికి రాయినావానే. ఒరే దేకుడు కల్లోడా ఏం మంది పెట్టినవరా మా మామకి? ఇదివరకు దాకా మంచిగానే ఉండి ఇప్పుడు ఈల పీఠలో ఏం మర్రబడతాడా మీదికి? మాట్లాడతాడే బరాబరి మాట్లాడతాడు. ఇవ్వదాకా బలలేదని ఆయన ఇప్పుడు ఆగులేదు అందుకోడే. ఇక నీతోటి ఏమైతుందిరా, నువ్వు నా ఊసిపోయిన ఇంటికతో సమానం. నీ ఎవరు నవ్వుతో నడుస్తా నేను. ఒక్క దమ్ము నిన్ను కాదనుకున్నాను అనుకో మళ్ళెత్తిపోతారు నీ మీద. కోడలు ఇంకోసారి మాట్లాడకట్లా. ఆయన కోపాన్ని అనుసుకొని మాట్లాడతాడు పిరికిట్లా. ఆడ కొడితేనే ఈడికి వచ్చినావు, ఈడ కొడితే మళ్ళీ అడిగిపోతావా? मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అసలు నీకు ఏం పుట్టింది మామ గర్దికు మాలినావు? నాకు తెలుసు, నేను చెప్తా. ఇగో శిక్ష పిన్ని బంగారం ఇడిపించడానికి ఎంత అయితే? 2 లక్షలు అవుతాయి. నా దగ్గర 10 లక్షలున్నాయి. నాకు 2 లక్షలు చాలు. ఇత్తపో. ఆహా చిచ్చా నువ్వు నాకు దేవుని లెక్క దొరికినవు. ఊళ్ళో నేను చేసిన ఏదో పనులకు నా పెండ్లం బంగారం కుదబెట్టిన. అందరికేమో నా పెండ్లం బంగారం కుదబెట్టి కండలు వేయించిన అని చెప్పుకుంటాను. నువ్వు మాత్రం నాకు దేవుని లెక్క దొరికినవు చిచ్చా. నీ మేలు మర్చిపోనే. నీ కకృతి ముఖంలో మన్నువయ్యా, నువ్వు నా దిక్కుంటావు కావచ్చు అని నీకు 4 లక్షలు ఇద్దామనుకున్నా. నేను కకృతిగాని కాదు, నాకు 2 లక్షలు చాలు, నా చిచ్చి ఇస్తా అన్నాడు. వాడు సంపాదించి దాచిపెట్టిన పైసలన్నీ నా అకౌంట్లోనే ఉన్నాయి, నీకెట్లిస్తాడిగా? అవునా చిచ్చా? అవును చిచ్చా. ఇక మీ పని అయిపోయిందిరా నా నీ వెనక నేను పట్టు. అరే కమల్గా కమల్గా అన్నే ఏంద్రా అప్పుడు 90 పోయిరా అంటే ఏమన్నావురా? వాళ్ళ ముందర నా ఇజ్జత్ ఇస్తావు నువ్వు. వీళ్ళ సంగతి ఇట్లా కాదు, నేను చూసుకుంటావు. కూడా నువ్వైతే తక్కువ తినవాడు. మంచిగా అయినారా? అరే మస్త్ అయిందిరా. ఇప్పుడు ఎప్పుడు నీ భార్య తీసుకొచ్చావురా? మా అత్తమ్మ తాగుడు బంద్ చేస్తావా నా బిడ్డను తీసుకుపోతావు అన్నది. నేను దాన్ని తీసుకొచ్చి బంద్ చేసిన. అందరికి నమస్తే, నేను మీ రితిక. వెల్కమ్ టు మా పల్లెటూరు ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అంటవా?
పక్కనున్న గంటను కూడా గట్టిగా కొట్టుర్రి. థ్యాంక్ యూ. బాయ్.